హలో, వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్. ఈరోజు వ్లాగ్ చేస్తున్నానండి. వ్లాగ్ ఏంటంటే ఈరోజు అమావాస్య, అమ్మవారికి నైవేద్యం అది పెట్టుకోవడం అన్నీ కూడా ఉంటుంది. అంటే మాకుంటుంది, కొందరి ఇళ్ళలో ఉంటుందిలే, నాకైతే తెలియదు. కానీ ఉగాది ముందు వచ్చేది తొలి అమావాస్య అంటారు. ఆ రోజు పెట్టుకోలేదు, హైదరాబాద్ వెళ్ళాను కదా, అందుకని ఈరోజు ఉపారం పెట్టుకోవడం అన్నది ఈరోజు ఈ బ్లాగ్లో చూసి ఏంటేంటి పెడుతున్నాను, ఏం వండుతున్నాను, ఎలా వండుతున్నాను, ఎంత సింపుల్గా చేస్తున్నాను అన్నది మనం ఈరోజు ఈ బ్లాగ్లో కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా? నైటే పువ్వులు అవి కూడా అంటే మొగ్గలు తెంపేసుకొని రెడీ పెట్టుకున్నాము. నైటే అంటే సాయంత్రం తెంపేసు. అలాగే మందార పువ్వులతో అమ్మవారికి మాల అన్నది రాత్రి కట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని పొద్దున్న, ఎందుకంటే డైలీ పూజ ఉంటుంది, కానీ ఇలా అమ్మవారి పూజలు అంటే కొద్దిగా స్పెషల్గానే ఉండాలి. ఎందుకంటే అంత శుభ్రంగా ఉండాలి. ఆవిడకి ఎలా పడితే అలా చేసి లేము. అందుకే నీట్గా తుడిచేసుకొని ముగ్గది పెట్టేసుకున్నాను. ఇలా క్లీనింగ్ అన్నది అయిపోయింది. కూడా అలాగే నైటే చేసుకుంటానులేండి. కిచెన్ ఎప్పుడు కూడా ఈరోజు పండుగ ఉందని అలా లేదు, ఎప్పుడు కూడా నైటే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే బల్ల పురుగులు అవన్నీ రాకుండా ఉంటాయి అలా చేసుకోవడం వల్ల. అమ్మవారి ఫోటో పెద్దదన్నా తీసి కింద పెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు చిన్నది ఉంటుంది, ఇలా చిన్నది ఉంటుంది. ఇలా పూజలప్పుడు ఇలా పెద్దది తీసుకుంటా, అంటే పైన పెట్టేస్తాం. ఇలా పూజలు ఉన్నప్పుడు ఇలా. ఇప్పుడు వంట ప్రిపరేషన్ చూద్దాం. పప్పు అన్నది నానబెట్టి ఉంచుకున్నాను. ఇదే గార్లకి, బూరెలకి కూడా, అదే పూర్ణాలకు కూడా ఇదే సరిపోతుంది. మినపప్పంగా నానబెట్టుకున్నాను. మా బూరెలకి ఎలాగ అనుకోవచ్చు, చూపిస్తాను అది కూడా. ఇలా మినపప్పు ఒకటి నానబెట్టిన తక్కువ, ఎందుకంటే పిల్లలు కూడా లేరు, అందుకే కొంచెం అన్నది నానబెట్టుకున్నాను. దేవుడికి పనమ్మాయి ఉంటే పనమ్మాయి మేము తినడానికి తప్ప ఎక్కువ ఎవరు లేరు, అందు గురించి. ఇప్పుడు శనగపప్పు అవన్నీ ఎలాగో చూపిస్తా. నేను బెల్లం పూర్ణాలు చేస్తాను, అందు గురించి ఒక గ్లాసు, చిన్న గ్లాస్ తోటి. ఎందుకంటే ఒక 10 బూర్లైనా చేద్దామని, చేయకూడదు అనుకుంటూనే సర్లే చిన్న గ్లాస్తో చేద్దామని ఇలా పెట్టుకున్నాను. ఇది కొంచెం నానబెట్టుకుందాం. కడుక్కొని ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసి నానబెట్టి ఉంచుకుందాం. ఒక్క 10 నిమిషాలు, ఎక్కువేం అక్కర్లేదు. గ్లాస్ పప్పు కదా, అందుకే 2-2.5 నీళ్ళు వేసుకొని ఇది నానబెట్టి ఉంచుకుందాం.
నేను బూరెల కోసం దోసపేటను ఉందండి ఫ్రిడ్జ్లోని. అంటే ఇది మరీ ఎక్కువ రోజులది కాదు, జస్ట్ 1-2 డేస్ ఉన్నది అయితేనే మీరు బూరెలకు ట్రై చేయొచ్చు ఇలాగా. నేను దోసపేటను అన్నది ఒక అరగంట ముందు తీసి పక్కన పెట్టుకున్నాను. మినప్పప్పు అన్నది నానబెట్టుకున్నాం కదా గారెలకిని బూరెలకి ఏంటంటే ఇందులోనే కొంచెం మినపరుబ్బు అన్నది కలుపుకుంటే మీకు బూరెలు చాలా బాగా వస్తాయి, గట్టిగా రాకుండా గుల్లగా వస్తాయి. కొంతమంది సోడా ఉప్పు అది వేసుకుంటారు, అలా సోడా ఉప్పు అది వేసుకోకుండా ఇదొక చిట్కా అనమాట. ఇది ఎక్కువ బూరెలకు కాదు, తక్కువ బూరెలకే. దోసపేటను కూడా ఒక వారం 10 రోజులు ఉంచుకున్న పిండి వేయకండి, పుల్లగా వచ్చేస్తాయి బూరెలు, ఏమీ బాగోవు. 1-2 రోజులు అంతే, ఫ్రెష్గా ఉన్న రుబ్బే తీసుకోవాలి. అంటే జస్ట్ తక్కువ బూరెలు వేసినోడు ఐడియా కోసం అని చెప్తున్నాను. నేనైతే ఇలా ఫాలో అవుతూ ఉంటాను. ఎక్కువ అనుకోండి, 1 కేజీ ఇలా వేసుకుని 1/2 కేజీకి పైగా వేసుకున్నాం అనుకోండి బూరెలు, ఖచ్చితంగా బూరెలతో అన్నది రుబ్బుకోవాలి. చాలామందికి బూరెల దగ్గరే విసిపెక్కిపోతారు, ఎందుకంటే అది చేయడం అన్నది కొంచెం పెద్ద ప్రాసెస్సే. పెద్దవాళ్ళు ఉంటే పర్లేదు, కానీ ఇంట్లో పిల్లలు అయితే పిల్లల లాంటి వాళ్ళకి ఈ టిప్ ఖచ్చితంగా పనిచేస్తుంది. అమ్మ దోసపేటను ఉంటే కొద్దిగా ఇడ్లీ పప్పు నానబెట్టుకొని ఇలా కలిపేసుకొని ఈజీగా బూరెలు వండేసుకోవచ్చు. ఈ వీడియో ఫుల్గా చూస్తే తెలుస్తుంది, చాలా అంటే చాలా ఈజీగా వండేసుకోవచ్చు. ఇక్కడ మినపరుబ్బు అంతా కలిపేసుకొని కొద్ది ఉప్పు వేసుకొని కలిపేసి ఒక అరగంట ముందన్నా సరే పక్కన పెట్టుకోండి, అంటే 1 గంట. ఎందుకంటే 2 మిక్స్ అవ్వాలి కదా, వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా చేతితోటే, సోడా ఉప్పు వద్దు, ఏమి వద్దు, గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని దీనికోసం పప్పు అన్నది ఉడికిపోయింది. నేను పప్పు ఉడికిపోయింది కదా, బెల్లం పాకం తీసుకుంటున్నాను. ఎలాగంటే 1 గ్లాస్ పప్పుకి గ్లాస్ బెల్లం, కొద్ది పంచదార, కొద్ది నీళ్ళు వేసి మరిగించుకోవాలి. పంచదార ఎందుకంటే బెల్లం అన్నది కొంచెం త్వరగా పాకం రాదు, అందుకని ఇలాగా కొంచెం పంచదార వేసుకుంటే పాకం అన్నది త్వరగా వచ్చేస్తుంది. ఇలా చేతికి అంటుకున్న తర్వాత పప్పు ఏదైతే ఉడికిపోయిందో అది నీళ్ళంతా వడబోసుకొని పప్పు గుత్తుతో మెదిపేసుకున్నానండి మెత్తగాన. లేకపోతే బెల్లంలోకి వెళ్ళగానే పప్పు బద్దలు ఉండిపోతాయి, దానివల్ల బూరెలు చీదేస్తాయి. చేద్దాం అంటే బయటకు వచ్చేస్తుంది పూర్ణం. అందుకే ఇది పిల్లలు కూడా ఈజీగా, అంటే కొత్తగా పిల్లలు ఈజీగా చేసుకోండి పూర్ణాలు అనుకోవచ్చు. ఇలా బెల్లంలో నీట్గా ఇలా మొత్తం దగ్గరికి అయ్యే వరకు కలిపేసుకుంటే, దగ్గరికి అయ్యే ముందు చిన్న యాలకుల పొడి, అలాగే నెయ్యి ఇష్టపడితే నెయ్యి వేసుకోవచ్చు. ఇంకా రుచి బాగుండాలంటే బాదం పప్పు, కొద్ది జీడిపప్పు ఒక్కసారి మిక్సీలో కొద్ది పౌడర్ చేసి వేసుకున్న టేస్ట్ అద్దరిపోద్ది. బూరెల పూర్ణం రెడీ అయిపోయింది. ఇక్కడ నేను అమ్మవారి కోసం అట్టు వేసుకుంటున్నానండి, బెల్లం అట్టు. దానికోసం బెల్లం, గోధుమ పిండి, బియ్యం పిండి, నీళ్ళు వేసుకొని కొంచెం దోసపేటలా కలుపుకోవాలి. పల్చగాన దోసపేటను ఎలా ఉంటుందో అలా కలుపుకొని పెద్ద రేకు తీసుకొని రేకు మీద పెద్ద అట్టే వేసుకోవాలండి. చిన్నట్లు నా కళ్ళకి ఆనవు, అమ్మవారి కళ్ళకి ఆనవు. అట్ట అయ్యేలోపు ఇప్పుడు బూరెల పేటనంతా కూడా రెడీ అయిపోయింది కదా, బూరెలు ఉండలు చేసుకోవడం అన్నీ. అయితే తోపు వేసుకుండే బదులు అదే రుబ్బు ఉంది కదా, ఇంకా టేస్టీగా రావాలంటే బూరెలు ఈ తోపులోని 1 చెంచా పంచదార వేసుకోండి, ఉట్టు పంచదార వేసి బాగా కలిపి ఇలా బూరెలు వేసుకొని క్రంచీగా వస్తాయి, త్వరగా మెత్తగా అయిపోవు, ఎంతసేపు అయినా క్రంచీగానే ఉంటాయి. అలాగే గోల్డెన్ బ్రౌన్లో వస్తాయి. కొంతమంది బెల్లం కలుపుతారు తోపులోని, నేనైతే పంచదార వేస్తాను, ఎందుకంటే క్రంచీనెస్ కోసం. బెల్లం వేస్తే మళ్ళీ మెత్తగా వచ్చేస్తాయి, అందుకని పంచదార వేసుకోండి. ఇప్పుడు ఇంకా మిగిలింది కదా, ఇందులో పూర్ణం లేనిది తోపు బూరెలు అంటాం మేము. అయితే కొంతమంది అయితే కొంచెం కదా రుబ్బుతో అట్లు వేసుకుంటారు, బెల్లం అట్లు. నేనైతే మటుకు ఇలాగ తోపు బూరెలు చాలా ఎంజాయ్ చేస్తాం మేము, ఎందుకంటే ఇలా నడుస్తూ అలా తింటాం. బూరెల కంటే ఈ తోపు బూరెలే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. అంటే కొంచెం తియ్యగా, కొంచెం అదొక టేస్ట్ ఉంటే చాలా బాగుంటాయి, ఇలా ట్రై చేయొచ్చు. నాకు పప్పు బియ్యం అన్నది వండుకున్నానండి. కొంతమంది అయితే అన్నం పప్పు పెట్టుకుంటారు, నేనైతే పప్పు బియ్యం అంటే పెసరపప్పు అన్నం కలిపి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసుకుంటే అది ఇలాగ అమ్మవారికి కొంచెం కుంభంలా ఎక్కువ పెట్టుకోవాలి. అందుకే ఇలా పెద్ద పళ్ళెం తీసుకొని అరిటాకు కానీ ఇస్తరాకు కానీ మర్రాకు కానీ వేసుకుంటాం. ఇప్పుడు మరి చెట్లు ఎక్కడ ఉంచుతున్నారు, చెట్లన్నీ తవ్వు పడేస్తాం. మర్రాకు తెచ్చి ఇలా పుల్లతో కుట్టుకొని వేసి వాళ్ళం మేము. ఇప్పుడు మర్రాకులో ఏం లేక ఇస్తరాకు కానీ అరిటాకు కానీ, అరటి చెట్లు లేకపోతే ఇస్తరాకే దిక్కు. ఒక పళ్ళెం తీసుకొని అందులో ఇలాగ అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాం. ఇలా అట్టు, అలాగే ఏదైతే పూర్ణాలు చేసుకున్నామో బూర్లు, బెల్లం బూర్లు అలాగే గారెలు కూడా పెట్టుకొని పళ్ళు అన్నీ కూడా పెట్టుకొని నైవేద్యం అన్నది ఇలా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ మోతాదులో అన్నదే తీసుకోవాలి, 9 ఇలాగ 6 ఇలా బూరెలు లెక్క ఉంటుందండి. నేను పెద్ద అన్నది 9 వేసుకున్నాను, చాలా రౌండ్గా చాలా కలర్ఫుల్గా అన్నది వచ్చాయి. చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నారు. అది అంటే తర్వాతగా తింటాం తెలుసు. ఇలా వడలు ఇవన్నీ పెట్టుకొని అమ్మవారికి
ప్రసాదం అన్న పెట్టేసుకొని ఒక చీర కూడా పెట్టుకుంటామండి. చీర, దీపారాధన, పళ్ళు ఇవన్నీ పెట్టుకొని మెయిన్ అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటంటే ధూపం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టమైంది ధూపం. ఇలా మొత్తం కూడా పెట్టేసుకొని ఇప్పుడు ధూపానికి అయితే రెడీ చేసుకోవాలి. ధూపం కానీ వెయ్యలేదా ఇంకా అమ్మవారి విశ్వరూపం చూపిస్తుంది. అది ఏ రకంగా అన్నది చెప్పలేము. ధూపం అంటే గుగ్గులు, సాంబ్రేను అన్నీ కలిపి వేస్తామన్నమాట. ఇది అందరిళ్ళల్లో కూడా చేసుకుంటారేమో. నేనైతే శుక్రవారం, మంగళవారం ఖచ్చితంగా అమ్మకు మాకు ఎప్పుడు కూడా వంటగదిలో అన్నది పెట్టుకున్నాం కదా, ఎప్పుడు కూడా శుక్రవారాలు అవి కూడా ఎక్కువ ధూపం అన్నది వేసుకుంటూ ఉంటాము. ఇక్కడ సాంబ్రాణి, గుగ్గులు సువాసన కోసం అని ఒకటి దొరుకుతుంది, దాని పేరు నాకు ఐడియా లేదు. అది కూడా వేసుకొని చాలా ఎక్కువగా ధూపం అన్నది ఇచ్చుకోవాలి. ఇల్లు మొత్తం వేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుందని నమ్మకం. మన నమ్మకమే కదా మనకి శ్రీరామ రక్ష. అందుకని ఆ నమ్మకం అయితే నాకు చాలా ఎక్కువ ఉంటుంది. దేవుడిని నమ్మకపోతే ఎవరిని నమ్ముతామండి. ఇలా ఇల్లు మొత్తం కూడా ధూపం వేసుకున్నాం. ఇంట్లో ఎవరు ఉంటే అంతమంది కూడా ఇలా అమ్మవారికి సాంబ్రాణి ధూపం అన్నది వెయ్యాలి. ఇక్కడ మా ఇద్దరమే కదా ఉన్నాం, మా వారు నేనే కదా ఉన్నాం. అందుకే మా ఇద్దరం ఇచ్చుకున్నాం. పిల్లలు ఉంటే పిల్లలు కూడా వేస్తారు. పిల్లలు సమ్మర్ వెకేషన్స్ కోసం బెంగళూరు వెళ్ళారండి, అందుకే లేరు. ఇక్కడ ఇద్దరమే ఉన్నాము. ఇప్పుడు పూజ అన్నది కంప్లీట్ అయిపోయింది. పూజ అయిన 1 అవర్ తర్వాత లస్సీ చేసుకున్నానండి. ఇక్కడ లస్సీ అంటే కొంతమంది షుగర్గా తాగుతారు, కానీ నేను షుగర్ కాదు, జస్ట్ ఇవన్నీ కొత్తిమీర, పుదీనా, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు, ఐస్ క్యూబ్స్ వేసి బాగా మిక్సీలోనే బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్ బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసుకుంటే టేస్ట్ అయితే అద్భుతం అండి. చల్లగా చాలా బాగుంటుంది. ఇది నా డైలీ రొటీను. ఇలా చేసి ఒక బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎవరికి అవసరమైతే వాళ్ళు తీసుకొని తాగుతారు. మా బాబుకి అయితే చాలా ఇష్టం. ఇంకా అలా ఫ్రిడ్జ్ తీసి తాగుతూనే ఉంటాడు. ఇప్పుడు హాలిడేస్ కదా, అందు గురించి బాబు వెళ్ళలేదు, పిల్లలంగా వెళ్ళారు. ఆడపిల్లలంగా బాబు వెళ్ళవాడు, కాలేజ్ ఉందని వెళ్ళలేదు. ఇలా రెడీ చేసుకున్నదాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. చల్లగా మజ్జిగ చేశాను కదా, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి చేస్తామేమో, చల్లగా ఉంటుంది. పూజ కంప్లీట్ అయ్యింది. పూజ అవ్వబోతుకి 9:30 అయింది. ఇప్పుడు 11:30 అయిందిలేండి. అంటే అన్నీ కూడా ఎత్తి పెట్టేసి మజ్జిగ చేసి చల్ల తాగేసి వంట చేయాలి. ఇప్పుడు మంచి నాటుకోడి పులుసు, చిల్లిగారి, రైసు, రసం పెడతాను. బిర్యానీ చదా ఇంకా ఎవరు లేరు కదా, ఎవరు తినే వల్ల బిర్యానీ చేయట్లేదు. ఇద్దరికి ఏం చేసుకుంటాం, ఇవన్నీ పండగ కదా అని చేయడం. ఇంకా అందుకనే ఇప్పుడు ఈ మజ్జిగకి ఇంత ఐస్ మనకు ఉదయం టిఫిన్ తినకపోయినా ఇలా మజ్జిగ, అది కూడా ఎండాకాలం మెయిన్, ఇలా మజ్జిగ అవనివ్వండి, బార్లీ అవనివ్వండి, సబ్జాలు అవనివ్వండి తీసుకుంటే చల్లగా ఉంటుంది. అంటే హీహైడ్రేట్ అయిపోకుండా ఉంటుంది అనమాట. ఈ మజ్జిగ అయితే మటుకి ఎంటీ స్టమక్తో టీ అలవాటు ఉన్న వాళ్ళకి ఇది కానీ ఎంటీ స్టమక్తో తీసుకుని టీ అలవాటు పోతుంది. ఎందుకంటే నేనే అసలు అది టీ చాలా ఎన్ని డైట్లు చేసినా టీ అలవాటు మానుకోలేకపోయేదాన్ని. ఈ మధ్య నేను తెలుసుకున్నాను, అదే ఒక బుక్లో చదివాను. అప్పుడు తెలిసింది మజ్జిగ తాగితే టీ అలవాటు పోతుందట, పడగడుపునే మజ్జిగ తాగితే. అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకొని ఇలా ఈ ప్రాసెస్లో మజ్జిగ చేసుకొని ముందులో నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనుకోండి. నేను ఉదయం చేసి ఆ సేసాతో అలాగా ఉదయం నుంచి సాయంత్రం అందరం తాగుతాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగాలని కూల్ డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళకి కూడా పోతుందండి. ఎందుకంటే మజ్జిగ అచ్చు విశాఖ డైరీలో కానీ హెరిటేజ్లో మీరు ప్యాకెట్స్ కొంటారు కదా, ఆ టేస్ట్ వస్తుంది. ఒకసారి తయారు చేసి చూడండి. మనకు ఒకవేళ ఓన్లీ ఈ మజ్జిగ వీడియో అంగా కావాలి అని కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఒక వీడియో అన్నా సరే చేసి చూపిస్తాను. అంటే మీకు అర్థం కాకపోతే ఇలాగా ఒకటి కమ్మగా, మైండ్ రిలాక్స్గా, కడుపుకి చల్లగా చాలా బాగుంది. ఇది కంప్లీట్ చేసి ఆకలి కూడా క్రేవింగ్స్ ఉండవు. ఏదైనా తినాలి అనుకున్నప్పుడు క్రేవింగ్స్ అన్నది ఉండదు. ఈ మధ్య కొద్ది తెలుసుకొని స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఎవరికైనా సరే కొద్దిగా మనిషి ఉబ్బుగా కనిపిస్తే వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటారు కదా, కానీ ఏవో చిన్న పాటిస్తే కొద్దిగా రిజల్ట్ ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, ఇది కంప్లీట్ చేసి నాటుకోడి పులుసు అన్నది చేస్తాను. ఇక్కడ నాటుకోడి కూర కోసం గిన్నె తీసుకున్నాను. 1 కేజీ కూర ఉంటుందండి. దీనికోసం ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఎందుకు ఇన్ని ఉల్లిపాయలు అంటే ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాతో, ఎండకి ఎక్కువ మసాలాలు తినలేని నాటుకోడి ముందే వేడి
దాంతో ఎక్కువ మసాలా వేస్తే అసలు ఇలా అలా ఉండదు ఎండకి. అందుకు అక్క మీరు పూజ చేసుకున్నారు కదా, నాన్ వెజ్ వండేసుకుంటారా అని కొంతమంది కామెంట్స్ రావచ్చు. అంటే అమ్మవారికి ఎక్కువ అంటే ఇవన్నీ బలిస్తారు కదా, ఆ రోజు వండుకుంటామా. ఈరోజు మా ఊరు పండగ, అందుకే చుట్టాలని పిలుచుకునే వాళ్ళు పిలుచుకుంటారు. మీకు అనిపించవచ్చు ఉపారం పెడుతున్నారు ఏం చేస్తారని. నేనైతే మా చాక్లెట్కే ఇస్తానండి ఎప్పుడు కూడా. దసరాకి పెట్టనివ్వండి, ఇలాగా అమావాస్యకి పెట్టనివ్వండి, మా చాక్లెట్కి ఒక చీర, డబ్బులు, వండినవి, ఉపారం అన్నీ కూడా వాళ్ళకే ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి 12 లోపు తీసి ఇచ్చేయాలి, లేకపోతే సాయంత్రం ఇవ్వాలి. అందుకే 12 లోపు అన్నది తీసి పట్టుకెళ్ళి, ఎందుకంటే వాళ్ళు తింటారు మధ్యాహ్నం అందరు ఇళ్ళ దగ్గర తీసుకొని పట్టుకెళ్తారనమాట. చాక్లెట్ లేరు మాకు అనుకుంటే కనుక ఆవుకు పెట్టొచ్చండి. ఆవు కానీ మీకు దగ్గరలో కానీ దూడలు, ఆవులు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి కానీ దగ్గరలో ఉంటే వాటికి పెట్టుకోవచ్చు. మేమైతే ఇంకా ఎలాగ తింటున్నారు కదా, పడేయకూడదు అసలు. అమ్మవారికి పెట్టింది ఎప్పుడు పడేయకూడదు. అలా చాక్లెట్కి కానీ ఇంకెవరూ తినలేండి, చాక్లెట్లు అయితేనే తింటారు, అలా ప్రసాదంలా స్వీకరిస్తారు. ఇప్పుడు కర్రీ అయితే నాన్ వెజ్ తినొచ్చా అంటే, అమ్మవారికి పూజ చేసినప్పుడు నాన్ వెజ్ ఖచ్చితంగా ముక్క కక్కాలేంది అమ్మవారి శాంతి ఇచ్చరు కదా. అందు గురించి నాటుకోడి అన్నది మొక్కుకుంటే కోళ్ళు కోసుకుంటారు, లేదంటే మేము ఇలా చికెన్ కొట్టించి తెచ్చుకుంటారు. అలాగా నాటుకోడి అయితే లెగ్ పీసులతో బాగుందండి, బాగా తెచ్చారు. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత నాటుకోడి కూడా వేసుకొని, వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేగిన తర్వాత ఉప్పు కారం అన్నది వేసుకోవాలి. ఇది బాయిలర్ చికెన్ లాగా వాటర్ రాదండి ఇందులో అసలు, వాటర్ ఎందుకంటే నాటు కదా అంతా, అందుకని ఇది కారం వేసి ఎక్కువ మోతాదులో వాటర్ వేసుకుని, నేను అసలు ఇక్కడ ఏమీ గరం మసాలాలు కూడా వాడలేదు, ఎందుకని చెప్తున్నాం కదా, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని. అలాగే ఇలా మొత్తం కూడా వాటర్ వేసి కారంలో ఆల్రెడీ మసాలాలు ఉంటాయి, అందుకని నేను ఇంకా వేసుకోలేదు. ములిగి వరకు నీళ్ళు వేసుకోవాలని వేసి హైలో పెట్టి అలా ఉడికించాలి. హైలో పెట్టి, నేను కుక్కర్లో వేస్తే లోపల ఉడకదండి, చికెన్ లోపల ఉడకదు, దుమ్ములన్నీ బయటకు వచ్చేస్తాయి, అలా బాగోదు. ఇలా ట్రై చేయండి. ఇది నేను అమ్మ చేసి పంపించిందండి. బియ్యం పిండితోటి గరం మసాలా, అంటే తక్కువ మోతాదులో గరం మసాలా ఉంటుంది, బియ్యం ఎక్కువ వేస్తుంది. ఇది ఏంటంటే కొంచెం చిక్కదనం రావడానికి పులుసు కూరలకి చాలా బాగుంటుంది పౌడరు, అందుకే ఇది వేసి అన్నది చేస్తున్నాను. ఇప్పుడు ఇది వేసుకున్నది స్లిమ్లో పెడితే మన చికెన్ కూర అన్నది రెడీ అయిపోతుంది. నేను గారెలు అన్నది ఉదయం దేవుడి మట్టుకు వేస్తున్నాను, ఇది తిని ముందు మధ్యాహ్నం అన్నది ఉల్లిగారెలు వేసుకుంటున్నాను. దేవుడికి ఉల్లిగారెలు పెట్టలేం కదా, నార్మల్గా వేసి ఇప్పుడు నేను ఉల్లిగారెలు అన్నది పెడుతున్నాను. ఒక పక్క రైస్ ఉడుకుతుంది, చారు పెట్టాను, అలాగే నాటుకోడి కూడా పక్కన స్లిమ్లో అలా ఉడుకుతుంది. స్లిమ్లో పెట్టి ఎంత బాగా ఉడికించుకుంటే నాటుకోడి అంత టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అందరూ కుక్కర్లో వేసేస్తున్నాం, కుక్కర్లో కంటే తెపాల్లో వండి చూడండి, అంటే గిన్నెల్లో వండి చూడండి, చాలా బాగుంటుంది నాటుకోడి. అసలు మీరు వదలరు అలా వండి చూస్తే. ఎక్కువ మసాలా లేకుండా పులుసులా పెట్టుకున్నాను. మీకు ఫుల్ వీడియో కావాలి ఎలా చేసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో రెసిపీ అన్నది పెడతాను. ఆ మసాలా పొడి కూడా అంటే నేను వేసిన పౌడర్ కూడా ఎలా చేసుకోవాలో మీకు ఆ వీడియోలో చూపిస్తాను. అమ్మ చేసి పంపిస్తుందండి, అది నేను కూడా చేసుకోను, కానీ తెలుసు ఎలా చేసుకోవాలి. ఎక్కువ మోతాదులో చేసి పంపించేస్తుంది, ఎందుకంటే ఎక్కువ బియ్యం వేసి ఒక 1/2 kg పైగా బియ్యం వేసి చేస్తుంది, పెద్ద డబ్బాతో ఇచ్చేస్తుంది. వంట అన్నది అయిపోయిందండి. ఈరోజు పూజ, ఈ వంటలు అన్నది చాలా స్ట్రెయిన్ అయిపోయాను అసలు. చిల్లిగారి నాటుకోడి కూర టేస్ట్ ఒకసారి కూర చూడండి, అసలు అలా దగ్గరగా పులుసులా పెట్టాను. అంటే ఎండాకాలం కదా, కొంచెం మసాలాలు అవి లేకుండా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రేవీ లాగా చేశాను. అంటే ఎక్కువ ఘాట్ అది లేకపోతే ఎక్కువ మసాలా వేసేసి నూనె ఆరిపోతుంది కదా ఎండాకాలం, అందుకు అయితే ఇలా గ్రేవీలా తీసుకుంటే గారెల్లో బాగుంటుంది. ఇంకేం వండలే, బిర్యానీ ఏం వండలేదు, కానీ ఇదిగో వైట్ రైస్ చేశాను. అలా వైట్ రైస్, రసం పెట్టాను, గారెలు, అలాగే నాటుకోడి పులుసు పెట్టాను. ఇది ఈరోజు పండగ. గారెలు అయితే టేస్ట్గా ఉన్నాయి, చూద్దాం. నాటుకోడే ఎన్ని రకాలు ఉన్న దీని టేస్ట్ అసలు. ఇంకా ఊరు వెళ్ళలేదు, అమ్మది రమ్మన్నారు, అమ్మ వాళ్ళ ఊర్లో బాగా చేస్తారు, నానమ్మ వాళ్ళ ఊర్లో రమ్మన్నారు, కానీ వెళ్ళడానికి అవ్వలేదు. కొంచెం నాకు ఈ అదే తల్లికి భోజనం పెట్టుకోవడం ఇవన్నీ అవ్వడం వల్ల నాకు వెళ్ళడానికి అవ్వలేదు. ఊర్లో అయితే మస్తు కోళ్ళు మేకలు అన్నీ కోసి మస్తుగా చేస్తారు, చాలా బాగా చేస్తారు ఊర్లో అయితేనే. నా లాస్ట్ వీడియోస్లో ఉంటాయి, 2 yearsకి పెట్టాను. ఈ ఇయర్ వెళ్ళక నేను అక్కడ వీడియో అన్నది పెట్టట్లేదు. కూర గారి అయితే సూపర్. ఇంకా
నాటుకోడి ఇలా సింపుల్గా మసాలా లేకుండా ఎండకి తినలేము. చల్ల ఏదైనా తీసుకుంటూ ఇలా అంతా వంటగదిలో అయిపోయింది. ఇలా మా పొద్దున్నుంచి వ్లాగ్ మధ్యాహ్నం లంచ్ టైం వరకు వ్లాగ్ అన్నది ఇలా కంటిన్యూ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫుల్ లెంత్ వీడియో చూడండి. ఓకేనా? బై ఫ్రెండ్స్.